ఐపీఎల్ 2026లో మరో అదిరిపోయే మ్యాచ్ వచ్చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత కోట అయిన చెపాక్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడబోతోంది. మరి ఈ మ్యాచ్ కదేంటి? ఎవరు గెలుస్తారు? పదండి దీని సంగతేంటో పూర్తిగా చూద్దాం. చెన్నైకి సొంత మైదానం చెపాక్ ఒకప్పుడు తిరుగులేని కోట, కరెక్టే. కాని ఇప్పుడు అదే వారికి పెద్ద తలనొప్పిగా మారిందా? ఈ మధ్యకాలంలో వాళ్ల రికార్డులు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. 6 అక్షరాలా 6. ఇదేంటి అనుకుంటున్నారా? చెన్నై తమ సొంత గడ్డపై వరుసగా ఓడిపోయిన మ్యాచ్ల సంఖ్య ఇది. ఒకప్పుడు అక్కడ సింహాల్లా ఆడిన జట్టుకి ఇది నిజంగా పెద్ద షాక్. ఈ ప్రెజర్ వాళ్ల ఆట మీద ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. సరే, ముందుగా ఈ మ్యాచ్ జరగబోయే చెపాక్ మైదానం కండిషన్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. చూడండి, ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ 160 అని ఉన్నా లాస్ట్ గేమ్లో ఏకంగా 209 రన్స్ చేసేశారు. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే ఇది బ్యాట్స్మెన్కి స్వర్గధామంలా మారొచ్చు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బౌలర్లకు కూడా అవకాశాలున్నాయి. చెపాక్ పిచ్ స్పెషాలిటీనే ఇది. ఒకేసారి 2 పడవల ప్రయాణం లాంటిది. బ్యాటర్లు చెలరేగిపోవచ్చు, కాని అదే టైంలో మంచి బౌలింగ్ వేస్తే మ్యాచ్ని ఈజీగా తిప్పేయొచ్చు. చూడండి, పేసర్లకి స్పిన్నర్లకి ఇద్దరికీ వికెట్లు బాగానే పడ్డాయి. ఓకే, పిచ్ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. బరిలోకి దిగబోయే 2 టీమ్స్ బలాబలాలు ఏంటో చూద్దాం. చెన్నై టీం పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా బేబీ ఏబీ డెవాల్ బ్రెవిస్ తిరిగి రావడం వాళ్ళ మిడిల్ ఆర్డర్కి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. అతని హిట్టింగ్ ఈ మ్యాచ్లో చాలా కీలకం కాబోతుంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే, పాపం లాస్ట్ మ్యాచ్ జస్ట్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయారు. వాళ్లకిప్పుడు బ్యాటింగ్ లైనప్ని స్ట్రాంగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫామ్లో లేని నితీష్ రాణా ప్లేస్లో ఒక కొత్త ప్లేయర్ని తీసుకొస్తే బెటరేమో అనిపిస్తోంది. సరే, ప్రతి మ్యాచ్లోనూ కొందరు ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు ఒక్కరే మ్యాచ్ గతిని మార్చేస్తారు. మరి ఈ మ్యాచ్లో ఆ గేమ్ చేంజర్స్ ఎవరో చూసేద్దామా? డెవాల్ బ్రెవిస్. ఇతన్ని మిడిల్ ఓవర్ల మ్యాన్స్టర్ అని ఊరికే అనరు. ఎందుకో తెలుసా? అతని స్టాట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. మిడిల్ ఓవర్లలో అంటే 7 నుంచి 16 ఓవర్ల మధ్య అతని స్ట్రైక్ రేట్ 170. ఇది మామూలు విషయం కాదు. ఫీల్డంతా స్ప్రెడ్ అయ్యున్నప్పుడు ఇలా ఆడటమంటే బౌలర్లకి పీడకల. ముఖ్యంగా స్పిన్నర్లనైతే చితక్కొట్టేస్తాడు. ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తే చెన్నైకి ఎప్పుడూ ఒక పెద్ద తలనొప్పి ఉంది. అతని పేరే కేఎల్ రాహుల్. సిఎస్కే మీద ఇతని రికార్డ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. 630, కేవలం 15 మ్యాచ్ల్లోనే చెన్నైపై రాహుల్ చేసిన పరుగులివి. అంటే అతని కన్సిస్టెన్సీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే రాహుల్ క్రీజ్లో ఉన్నంతసేపు చెన్నైకి డేంజరే. క్రికెట్ అంటే టీమ్ గేమ్ అయినా కొన్నిసార్లు ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ బ్యాటిల్స్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఇప్పుడు చూద్దాం. మొదటిది డేవిడ్ మిల్లర్ వర్సెస్ నూర్ అహ్మద్. ఇక్కడ నూర్ పూర్తిగా డామినేట్ చేశాడు. మిల్లర్కి 48 బంతులు వేసి కేవలం 29 రన్సిచ్చి 3 సార్లు అవుట్ చేశాడు. అంటే మిల్లర్కి నూరొక పీడకల లాంటివాడు. అలాగే ఇంకోవైపు ఢిల్లీ బౌలర్ టి నటరాజన్కి చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్పై మంచి రికార్డుంది. కేవలం 30 బంతుల్లోనే 3 సార్లు రుతురాజ్ని పెవిలియన్కి పంపాడు. ఇది సిఎస్కేకి ఖచ్చితంగా కంగారుబెట్టే విషయమే. సరే, ఇవన్నీ చూశాం కదా. పిచ్ రిపోర్ట్, ప్లే ఆఫ్ ఫార్మ్, కీ మ్యాచ్అప్స్ అన్నిటినీ బేరీజు వేసుకుని ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్కి వచ్చేద్దాం. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది నా అంచనా ఏంటో ఇప్పుడు చెప్తాను. నా అంచనా ప్రకారం సిఎస్కే ఓపెనర్లలో ఒకరు, బహుశా సంజూ శాంసన్ లేదా గెయిక్వాడ్, ఒక 60+ స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇక ఢిల్లీ వైపు కేఎల్ రాహుల్ ఫామ్ కంటిన్యూ చేస్తూ ఒక 40+ స్కోర్ చేస్తాడు. బౌలింగ్లో సిఎస్కే తరపున ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ కలిసి ఒక 5 వికెట్లు పడగొట్టొచ్చు. ఇక ఢిల్లీకి లుంగీ ఎంగిడి లేదా నటరాజన్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ అవ్వచ్చు. ఇవన్నీ సరే, కానీ అసలు పాయింట్ ఏంటి? ఫైనల్గా గెలుపు జెండా ఎగరేసేది ఎవరు? నా విశ్లేషణ ప్రకారం ఈ మ్యాచ్లో గెలిచేది చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకు అంటారా? కొన్ని బలమైన కారణాలున్నాయి. ఒకటి, సొంత గడ్డపై వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ కసి వాళ్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. 2, డెవాల్డ్ బ్రెవిస్ రాకతో వాళ్ల మిడిల్ ఆర్డర్ రాకెట్లా మారింది. 3, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ లాంటి బౌలర్లు మంచి ఫామ్లో ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం, ఆ హోమ్ జింక్స్ అనే ప్రెషరే వాళ్లని ఇంకా బాగా ఆడేలా చేస్తుంది. సో నా ఫైనల్ వర్డ్ ఏంటంటే, మ్యాచ్ చాలా టఫ్గా, థ్రిల్లింగ్గా ఉంటుంది. కాని చివరికి
చెన్నై తమ సొంత గడ్డపై ఉన్న ఆ ఓటముల పరంపరకు బ్రేక్ వేసి ఫ్యాన్స్కి